మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్గా భావిస్తోన్న కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. కోర్టు అనుమతితో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేశిరెడ్డిని విచారించారు. ఈ సందర్భంగా కేశిరెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులో అక్రమ నగదు ఎక్కడి నుంచి ఎక్కడకు చేరవేశారనే విషయంపైన ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు కేశిరెడ్డిని విచారించారు. 100కు పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణం కమిషన్ రూపంలో వసూలు చేసిన నగదును ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు, బ్యాంకు ఖాతాలు ఎన్ని, ఏ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు వంటి ప్రశ్నలతో కేశిరెడ్డిని ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు చెబుతున్నారు. 7 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం కేశిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఇప్పటికే మద్యం కుంభకోణంపై ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఇదే మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేశిరెడ్డిని 3 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రాజ్ కేశిరెడ్డితో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు కూడా కస్టడీ అప్పగించాలంటూ సిట్ పిటిషన్పై కూడా ఏసీబీ కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది.